చెల్మెడ గ్రామంలోని ఆయిల్ ఫామ్ నర్సరీని హార్టికల్చర్ అధికారులతో కలిసి సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. మెదక్ జిల్లా నిజాంపేట మండలం చెల్మెడ గ్రామంలోని ఆయిల్ ఫామ్ నర్సరీని హార్టికల్చర్ అధికారి, అగ్రికల్చర్ అధికారి, ఎంపీడీఓతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 2500 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 2500 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు కోసం పకడ్బందీగా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఇక్కడ ఉన్న ఆయిల్ ఫామ్ నర్సరీలో మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా దేశాల నుండి విత్తనాలు తెప్పించి మొక్కలుగా ఎదిగాక రైతులకు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన నిజాంపేట్ మండల్లో చెల్మేడ గ్రామంలో ఉన్న లివ్ పామ్ ఆయిల్ పామ్ నర్సరీ విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడనే మా జిల్లాకి అలాట్ అయిన కంపెనీ లివ్ పామ్ వాళ్ళే నర్సరీ ఏర్పాటు చేశారు. సో దట్ మా జిల్లాకి ఉన్న రైతులు ఎవరైనా ఆయిల్ పామ్ పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు, వాళ్ళకి మా జిల్లాలోనే సప్లై ఇస్తే నర్సరీ నుంచి వాళ్ళే ఇదే ప్లాంటేషన్కి తీసుకోవచ్చు. సో మా జిల్లాలో ఈ సంవత్సరం మనం 2500 ఏకర్ టార్గెట్ పెట్టుకొని దాంట్లో 366 ఆల్రెడీ ప్లాంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కూడా ఆల్రెడీ రైతులు ముందుకు వస్తున్నారు. 23లో జరిగిన మనకి ప్లాంటేషన్కి ఇప్పుడు కూడా హార్వెస్టింగ్ అవుతుంది కాబట్టి దానికి చూసుకొని కూడా చాలామంది రైతులు ముందుకు వస్తున్నారు ఈ ఆయిల్ ప్లాంటేషన్ చేయడానికి. ఎల్నినో కండిషన్ ఉన్న వల్ల కూడా ఇది ఒక మొక్క మనకి తక్కువ వాటర్ వాడిన మొక్క కాబట్టి వరి కాకుండా మనం ఆయిల్ పామ్ కూడా ప్రమోట్ చేస్తున్నాము. ఈ ఆయిల్ పామ్లో ఉన్న గ్యాప్లో 9 మీటర్ గ్యాప్లో మనం వేరే పంటలు కూడా వేసుకోవచ్చు. మనకి వరి కాకుండా మనకి అరికనట్ కానీ, కోకో పంట కానీ, కూరగాయలు కానీ అన్ని రకంగా మనం చేసుకోవచ్చు. సో దట్ 3 years వరకు రైతులు ఎప్పటివరకు దీనికి హార్వెస్టింగ్ వస్తుంది అప్పటి వరకు కూడా వాళ్ళకి రెగ్యులర్ ఆదాయం రావడానికి అవకాశం ఉంది. అండ్ హార్వెస్టింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఆదాయం చాలా పెరుగుతుంది. సో దీనికి మనం కూడా మా జిల్లాలో కూడా ప్రమోట్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని రైతులకి అవగాహన కల్పిస్తున్నాము, వాళ్ళకి చెప్తున్నాము దీని వల్ల వచ్చిన ఆదాయం గురించి. సో రైతులకి కూడా కోరిక, మీరు కూడా ఈ ఆయిల్ పామ్ పంట అడాప్ట్ చేస్తే మీకు కూడా లాభం అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మన తరఫు నుంచి మనం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే 4 lakh మొక్కలు వాళ్ళే రెడీ చేసి పెడుతున్నారు ఇక్కడ. సో ఎవరైనా రైతులు కూడా డీడీ కట్టినాక ముందుకు వస్తే వాళ్ళకి కూడా మనం ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నాం.